వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో నేను చెప్పే ముందర నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంట్లోనే వీట్ ఫ్లోర్ అండ్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ చేస్తానండి. సో ఆ రెండు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ నేను ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. కొంచెం లెంత్గా ఉండొచ్చు కానీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాచ్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే రాగి పౌడర్ మేకింగ్ చూసేద్దామండి. ఒక బౌల్లో ఒక 1/2 kg ఆఫ్ రాగుల వరకు తీసుకున్నాను. నేను క్వాంటిటీ మీ ఇష్టం. నేను అయితే 1/2 kg ఆఫ్ రాగులు తీసుకున్నాను. రాగులు తీసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్తో ఒక 5 to 6 టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాను. 5 to 6 టైమ్స్ వరకే కాదండి, ఆ మట్టి అంతా పోయేంత వరకు వాష్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 6 to 7 hours వరకు సోక్ చేయాలి. అంతకన్నా ఎక్కువ సోక్ చేయొద్దండి, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ సోక్ చేస్తే స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 6 hours చాలు, అంతకన్నా ఎక్కువ సోక్ చేయదు. సో సోక్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని, మెత్తటి క్లాత్ తీసుకొని రాగులన్నీ దాంట్లో పోసి పెట్టండి. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందర రాగులు ఒక బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. రాగులు తీసుకోవడం వల్ల మన బాడీలో కాల్షియం, ఐరన్, ఫైబర్ బాగా పెరుగుతాయి. సో ఈ పెరగటం వల్ల ఏంటంటే బోన్ హెల్త్ కానీ, వెయిట్ మేనేజ్మెంట్ కానీ, బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేయడానికి కానీ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో రాగులు తీసుకుంటాం రోజు, చాలా మంచిదండి, ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా రాగులన్నీ ఒక క్లాత్లో పోసిన తర్వాత కొంచెం టైట్గా మూట కట్టండి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బౌల్లోకి దిగిపోవాలి. సో రాగుల్లో వాటర్ దిగిపోవటం వల్ల ఆ రాగులు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. సో నేను చూపించినట్టుగా మూట కట్టండి. సో దాని తర్వాత వాటర్ ఒక 10 to 15 minutes వరకు పక్కన ఉంచేయండి అన్నమాట. సో చూపించాను కదా, 10 to 15 minutes వరకు పక్కన ఉంచిన తర్వాత బౌల్లో వాటర్ అలా దిగాయండి. సో అలా దిగటం వల్ల రాగుల్లో ఉన్నంత వాటర్ వచ్చేయటం వల్ల రాగులు స్మెల్ రాకుండా ఉంటాయి. సో అదే బౌల్ని చక్కగా మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా వాష్ చేసుకొని ఆ మూటను దాంట్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి 72 hours వరకు పక్కన పెట్టండి. మధ్య మధ్యలో చూసి క్లాత్ కనుక డ్రై అయిపోతే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయండి, అంతే. అంతకు మించి ఇంకేం చేయవసరం. 72 hours తర్వాత ఒక రోజంతా అలా మొలకలు వస్తాయండి. సో దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని బయట సన్ డ్రై చేయండి. సో దాంట్లో ఉన్న చెమ్మంతా పోయి మంచిగా డ్రై అవుతాయి. అలా డ్రై అయిన రాగుల్ని మనం ప్యాన్లో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని సిమ్లో పెట్టుకొని చాలా మెల్లగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించినందుకు బ్రౌన్గా రావాలి. సో అలా వస్తే మీకు మంచి స్మెల్ వస్తుంది మీరు రోస్ట్ చేసినప్పుడు. సో అప్పుడు మీకు రోస్ట్ అయ్యాయని అర్థమవుతాయి. సో అలా డ్రై రోస్ట్ చేసుకున్నాక బాగా చల్లారి పెట్టండి. వేడిగా ఉన్నప్పుడు పట్టొద్దు, ఎందుకంటే ముద్దగా అయిపోద్ది. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోండి. ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఒక 1 monthకి అయితే బయటనే ఉంచేయచ్చు, ఇంకా ఎక్కువ రోజులకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో దానివల్ల మీకు స్మెల్ బాగుంటుంది అండ్ పాడవకుండా ఉంటుంది. మన ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా స్మెల్ బాగుంటుందండి అండ్ మాల్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ప్రాసెస్ ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం వీట్ ఫ్లోర్ ఎలా చేయాలో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వీట్ ఫ్లోర్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే 1 kg ఆఫ్ గోధుమలు తీసుకున్నాను. నేనైతే గోధుమల బెనిఫిట్స్ ఏంటంటే విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అయ్యిద్ది అండ్ క్రానిక్ డిసీజెస్ రిస్క్ కూడా తగ్గిస్తుంది. సో దీంట్లో ఏమేమి కలుపుతాను, ఎంత క్వాంటిటీ కలుపుతానో నేను పక్కన ఇస్తాను. సో నోట్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క బెనిఫిట్స్ కూడా చెప్తాను జాగ్రత్త. ఫస్ట్ వన్ వచ్చేసి 50 grams ఆఫ్ కార్న్ తీసుకున్నాను, డ్రై కార్న్. సో దీని ఒక బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ అండ్ బి, ఫైబర్ కూడా ఉంటాయి. సో ఫైబర్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లో చేసి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో స్పెషల్గా
యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటంటే మన యొక్క ఐ హెల్త్ ఇంప్రూవ్ అయ్యిద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి 50 గ్రామ్స్ ఆఫ్ రాగులు తీసుకున్నాను. రాగులు ఒక బెనిఫిట్స్ నీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. సో అన్నీ నేను పక్కన ఇస్తానండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ వేయొద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ చెన్నా. దీంట్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి బాగా యూస్ అవుతుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో ప్రోటీన్ ఉండటం వల్ల స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి కూడా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ అండి. సో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి, లేకపోతే యూ కెన్ టేక్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసి సోయాబీన్స్ అండి. దీంట్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అండ్ విటమిన్ కే ఉంటాయి. సో సోయాబీన్స్లో మెయిన్లీ టైప్ 2 డయాబెటీస్ని రాకుండా చేయడానికి యూజ్ అయ్యింది అండ్ బోన్ హెల్త్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. కాల్షియం, మెగ్నీషియం అండ్ విటమిన్ కే ఉండటం వల్ల హార్ట్ హెల్త్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్దండి, ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల. సో ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జోవర్ అండి. దీంట్లో గ్లైకమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ వల్ల వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అయ్యింది అండ్ క్రానిక్ డిసీజ్ కూడా రానివ్వదు. అలాగే ఇది విటమిన్ బి రిచ్ అండి. సో దీనివల్ల ఏంటంటే న్యూట్రియంట్స్ బాగా అందుతాయి, ఓవరాల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓట్స్ అండి. దీంట్లో ఫైబర్ ఉండటం వల్ల డైజెషన్కి బాగా యూజ్ అయ్యింది అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా యూజ్ అయ్యింది, అలాగే హార్ట్ హెల్త్కి కూడా యూజ్ అయ్యింది. ఇమ్యూనిటీ బూస్ట్గా కూడా పనిచేస్తుంది అండ్ స్కిన్ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 50 గ్రామ్స్ ఆఫ్ వైట్ చెన్నా అండి. యాస్టిస్ బ్లాక్ చెన్నా ప్రాపర్టీస్ కూడా వైట్ చెన్నాలో ఉంటాయి. సో మళ్ళీ చెప్పట్లేదు, బోర్ కొట్టేస్తుంది కాబట్టి. సో ఇది కూడా గ్యాస్ ఉండాలి, అవాయిడ్ చేయండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ నేను నా వీట్ ఫ్లోర్లో యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఒక 1 డే సన్ డ్రై చేయాలండి, బాగా సన్ డ్రై అవ్వాలి, కడగొద్దు, కడిగితే పిండి పాడైపోద్ది. సో చెరిగి మట్టుంటే తీసేసి బాగా సన్ డ్రై చేసుకోవాలి, బాగా ఎండలో పెట్టండి. సన్ డ్రై చేసుకున్న తర్వాత మిల్ పట్టించుకోవాలి, ఎందుకంటే ఇది మిక్సీలో అవ్వదు కాబట్టి. సో ఒక వెజల్లో తీసుకొని మిల్ పట్టించండి. అక్కడ చెప్పండి దేంట్లో మిక్స్ చేయొద్దు, సపరేట్గా పట్టమని చెప్పండి. సో ఏదైనా మిక్స్ అయితే మళ్ళీ పిండి పాడైపోద్ది అనమాట. ఇలా నేను నా గోధుమ పిండి రెడీ చేసుకుంటున్నాను, ఇది చాలా రోజులు ఉంటుంది. సో ఈ వీడియో మీరు చూసారు కదా, మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసుకుని ఎలా వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో పట్టించిన తర్వాత గోధుమ పిండి ఎలా ఉంటుంది, పుల్కాస్ మాత్రం చాలా మెత్తగా వస్తాయండి, ట్రస్ట్ మీ. బాయ్, టేక్ కేర్.